ఫ్రెండ్స్, టాలీవుడ్ లో సూపర్ స్టార్లైన చిరంజీవి గారు, వెంకటేష్ గారు హైదరాబాద్కి వెళ్లడానికి ఇండియన్ ఎయిర్లైన్స్ లో టికెట్ తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఆ ప్లేన్ టేకాఫ్ అవుతుంది. కానీ ప్లేన్ హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఎయిర్పోర్టుని సడన్ గా క్లోజ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవడానికి అవకాశం లేదు. కాసేపటికి అది పెద్ద సమస్యగా మారింది. ప్రతి ఒక్కరు కూడా ప్లేన్ ఖచ్చితంగా క్రాష్ అవుతుంది అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే పరిస్థితి చేజారిపోయింది. అసలు ఈ కథ ఏంటో మీకు డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 1993 నవంబర్ 15 మద్రాసులో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 440 చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో పొగమంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ఫ్యూల్ ని అంచనా వేసి ప్లేన్ లో నింపుతున్నారు. కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూల్ ని ప్లేన్ లో వేస్తున్నారు. ఒకవేళ ల్యాండింగ్ కి పర్మిషన్ దొరకకపోతే ప్లేన్ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. దానికి సరిపడే ఫ్యూల్ ని కూడా నింపేశారు. వాతావరణం అస్సలు బాలేనప్పుడు ఎయిర్పోర్ట్ ని మూసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ప్లేన్ ని డైవర్ట్ చేసి ఇంకో ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లి ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం కూడా ఎక్స్ట్రా ఫ్యూల్ ని వేస్తారు. అలా కావాల్సిన ఫ్యూల్ కంటే ఎక్కువ ఫ్యూల్ ని ప్లేన్ లో ఉంచారు. వాతావరణం బాగా లేనప్పుడు ఇలా ఎక్కువ ఫ్యూల్ ని ప్లేన్ లో స్టోర్ చేస్తారు. ఫ్యూల్ ని ఫిల్ చేయడం పూర్తయింది. 250 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రయాణికులలో టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి, వెంకటేష్, విజయశాంతి కూడా ఉన్నారు. వీళ్లతో పాటు 12 మంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఈ ప్లేన్ ముందు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఇన్స్పెక్షన్ పూర్తయిన తర్వాత ఈ ప్లేన్ చెన్నై నుంచి టేకాఫ్ అయింది. ఈ ప్లేన్ ని కెప్టెన్ రామ్ ఆపరేట్ చేస్తున్నాడు. చూస్తూనే ఫ్లైట్ 30,000 ఫీట్ల ఎత్తుకి చేరుకుంది. ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే కెప్టెన్ రామ్ ప్లేన్ ని కిందకు తీసుకొస్తున్నారు. ఫ్లైట్ కిందకి వస్తున్న కొద్దీ పొగమంచు బాగా పెరిగింది. కెప్టెన్ రామ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మెంబర్స్ తో రన్వే విజిబిలిటీ ఎంతుంది, మేము మా ప్లేన్ ని ల్యాండ్ చేయొచ్చా అని అడిగాడు. ఏటీసీ ల్యాండ్ అవ్వడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ల్యాండ్ అవ్వమని చెప్పింది. మెల్లగా 440 ఫ్లైట్ కిందకు వస్తుంది. ప్లేన్ స్పీడ్ ని తగ్గించడానికి పైలట్ ఫ్లాప్స్ ని పుల్ చేశాడు. ఆ వెంటనే ప్లేన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడానికి సిద్ధమైంది. కానీ అప్పుడే సడన్ గా ఏటీసీ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో వాళ్ళు ఆర్వీఆర్ రేంజ్ కనీసం ఉండాల్సినంత కూడా లేదని చెప్పారు. ఆర్వీఆర్ అంటే రన్వే విజిబిలిటీ రేంజ్. అంటే ఫ్లైట్ ని ల్యాండ్ చేయడానికి రన్వే కనీసం కొంతైనా కనిపించాలి. కానీ మినిమం లెవెల్లో కూడా రన్వే కనిపించలేదు. అందుకని ఏటీసీ కెప్టెన్ రామ్ తో ప్లేన్ ని ల్యాండ్ చేయవద్దని చెప్పింది. ఆ వెంటనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేశారు. రన్వే విజిబిలిటీ మినిమం లెవెల్ కి చేరుకునే వరకు ఏ ప్లేన్ టేకాఫ్ అవ్వదు, అలానే ఏ ప్లేన్ ల్యాండ్ అవ్వదు. ఫ్లైట్ నెంబర్ 440 దగ్గర ఉన్నవి రెండే దారులు. అది వేరే ఎయిర్పోర్ట్ కు వెళ్లి ల్యాండ్ అవ్వడం, లేదా రన్వే విజిబిలిటీ రేంజ్ మినిమం కు చేరే వరకు వెయిట్ చేయడం. పైలట్ రామ్ కి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళు వెయిట్ చేయాలా లేదా వేరే ఎయిర్పోర్ట్ కి వెళ్లాలా అని అయోమయంలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ ప్లేన్ వేరే ఎయిర్పోర్ట్ కి వెళ్లి ల్యాండ్ అయిందనుకోండి, బయలుదేరిన 5 నిమిషాలకి వాతావరణం బాగుపడితే ప్యాసింజర్స్ కి చాలా కోపం వస్తుంది. అందరూ కూడా 10 నిమిషాలు వెయిట్ చేసి ఉంటే బాగుండేదని తిడుతూ ఉంటారు. ఆ ప్లేన్ ని ఎట్టి పరిస్థితులలో హైదరాబాద్ లోనే ల్యాండ్ చేయాల్సి ఉండేది. ఫ్రెండ్స్, ఒకవేళ పైలట్ వెయిట్ చేశాడు అనుకుందాం, వాతావరణం బాగుపడటానికి అరగంట సమయం పట్టిందనుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఎయిర్లైన్ కంపెనీ పైలట్ పైన కోప్పడుతుంది. అంత ఫ్యూల్ ని వేస్ట్ చేసే బదులు దగ్గరలో ఉన్న ఏదో ఒక ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వచ్చు కదా అని తిడుతుంది. 2 నిర్ణయాల్లో ఏ నిర్ణయాన్ని ఎంచుకున్నా పైలట్ కే ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లైట్ నెంబర్ 440 పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ల్యాండ్ చేయడానికి పైలట్ ఫ్లాప్స్ ని డౌన్ చేశాడు. కానీ ల్యాండింగ్ కి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల కెప్టెన్ తిరిగి ఫ్లాప్స్ ని అప్ చేసి పైకి ఎగరాలని నిర్ణయించుకున్నాడు. కానీ పైలట్ కి ఇక్కడ ఒక సమస్య ఎదురైంది. కెప్టెన్ ఫ్లాప్స్ ని ఎన్నిసార్లు పైకి లేపినా సరే ఫ్లైట్ మాత్రం పైకి వెళ్లట్లేదు. ప్లేన్ ఫ్లాప్స్ అస్సలు పని చేయడం లేదు. అంటే ప్లేన్ ఇంకా ల్యాండింగ్ పొజిషన్ లోనే ఉంది. అప్పుడు పైలట్ కొంతసేపటి వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతూ పాడైపోయిన ఫ్లాప్స్ ని సరిచేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఫ్లాప్స్ మాత్రం అస్సలు పని చేయడం లేదు. అలానే రన్వే విజిబిలిటీ కూడా ఏమీ రావట్లేదు. ఫ్రెండ్స్, హైదరాబాద్ కి దగ్గరలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వలేకపోతే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్టుల్లో ల్యాండ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కూడా కెప్టెన్ రామ్ కి నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఆ 2 ఎయిర్పోర్ట్లలో వాతావరణం ఇంకా దారుణంగా ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్ దగ్గర ప్లేన్ ని సురక్షితంగా ల్యాండ్ చేయించే దారులన్నీ మూతపడ్డాయి. ఫ్లైట్ మెల్లగా 15,000 ఫీట్ల ఎత్తుకి వచ్చి చేరింది. కానీ గాలి ప్లేన్ కి వేగంగా తగులుతూ ఉండటం వల్ల, అలానే ఫ్లాప్స్ పనిచేయకపోవడం వల్ల ప్లేన్ స్పీడ్ చాలా తగ్గింది. అందుకని కెప్టెన్ ప్లేన్ లోని పవర్ ని పూర్తిగా పెంచేశాడు. ఈ విధంగా చేయడం వల్ల ప్లేన్ స్పీడ్ పెరుగుతుంది. కానీ దీనివల్ల ఫ్యూల్ చాలా వేగంగా అయిపోతుంది. పైలట్ పరిస్థితి బాగాలేనందున ప్లేన్ ని వెనక్కి తీసుకెళ్లాలని అనుకున్నాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉన్నందువలన ప్లేన్ లో ఇంకా ఎక్స్ట్రా ఫ్యూల్ ఉంది. ఆ ఫ్యూల్ తోనే మళ్లీ చెన్నైకి తిరిగి వెళ్లాలని పైలట్ నిర్ణయించుకున్నాడు. ప్లేన్ లో ఉన్న ఫ్యూల్ తో చాలా సులభంగా చెన్నైకి తిరిగి వెళ్లవచ్చు. కానీ పరిస్థితి దానికి అనుకూలంగా లేదు. ప్లేన్ లో పవర్ ని పెంచడం వలన ఫ్యూల్ చాలా వేగంగా అయిపోతుంది. నిజానికి పైలట్ ఫ్లాప్స్ ని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ అంచనా వేయలేదు.
అందుకని వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారో అనే దానిపైన వాళ్ళకి కూడా సరైన క్లారిటీ లేదు. ఆఖరికి వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో అదే జరిగింది. ప్లేన్ లో ఫ్యూల్ అయిపోయింది. ఇంతలో ఆ ప్లేన్ హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చింది. పైలట్ తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయంగా మారుతుంది. కాసేపట్లో ప్లేన్ ఖచ్చితంగా క్రాష్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఫ్రెండ్స్, విమాన ప్రయాణం ఈ ప్రపంచంలో సురక్షితమైన ప్రయాణం అని అంటుంటారు. కానీ విమానం ఎయిర్పోర్ట్లో కాకుండా ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలదు. చరిత్రలో ఒక కన్ను మాత్రమే ఉన్న పైలట్ తన ప్లేన్ ని ఒక పొలంలో ల్యాండ్ చేశాడు. ప్లేన్ లో 2 ఇంజన్లు పని చేయకపోయినా యుఎస్ ఎయిర్లైన్ ఎలా నదిపైన ల్యాండ్ చేసిందో మీకు తెలిసే ఉంటుంది. కెప్టెన్ రామ్ ద్వారా తీసుకున్న ఒక్క నిర్ణయం అందరి ప్రాణాలు కాపాడగలుగుతుంది. ప్లేన్ కిందకి వస్తున్న కొద్దీ పైలట్ ప్లేన్ ని ల్యాండ్ చేయడానికి ఒక ఓపెన్ ప్లేస్ ని వెతుకుతున్నాడు. కానీ పైనుంచి అలాంటి ఓపెన్ ప్లేస్ ని కనిపెట్టడం చాలా కష్టం. కానీ ఈ పైలట్లు ప్రతిరోజు డ్రైవ్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో బాగా తెలుసు. ఆ ఓపెన్ ప్లేస్ ని కనిపెట్టిన తర్వాత పైలట్ ల్యాండింగ్ వీల్స్ ని తెరవలేదు. నార్మల్ రన్వేలో ల్యాండింగ్ చేయడానికి వీల్స్ బాగా ఉపయోగపడతాయి. కానీ అప్ అండ్ డౌన్స్ ఉన్న ప్లేస్ లో ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి వీల్స్ అసలు ఉపయోగపడవు. ఒక క్షణంలో టైర్లు విరిగి ప్లేన్ క్రాష్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ప్లేన్ వీల్స్ క్లోజ్ అయి ఉంటే ఈ అప్ అండ్ డౌన్స్ లో కూడా ప్లేన్ సురక్షితంగా ల్యాండ్ అవ్వగలుగుతుంది. ఒకవేళ ప్లేన్ ని నీటిలో ల్యాండ్ చేయాలనుకున్నా సరే అప్పుడు కూడా వీల్స్ ని క్లోజ్ చేసే ఉంచుతారు. లేదంటే ఈ వీల్స్ నుండి ప్లేన్ లోకి చాలా నీళ్లు వస్తాయి. దానివల్ల ప్లేన్ మునిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్లేన్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. పైలట్ సరైన నిర్ణయం తీసుకుంటే అందరి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. కెప్టెన్ రామ్ మెల్లగా ప్లేన్ ని కిందకి తీసుకొచ్చాడు. ప్లేన్ స్పీడ్ ని సాధ్యమైనంత వరకు తగ్గించారు. యాక్చువల్ గా ఈ ఫ్లాప్స్ ఆన్ అవ్వకపోవడం వల్ల ప్లేన్ స్పీడ్ తక్కువగానే ఉంది. కెప్టెన్ బ్రేక్ వేసి ప్లేన్ ని ఇంకొద్ది కిందకు తీసుకొచ్చారు. ఆఖరికి ఇది ఒక పొలంలో ల్యాండ్ అయింది. మట్టిని కట్ చేస్తూ ఈ ప్లేన్ చాలా ముందుకు వెళ్ళింది. కాసేపట్లో ఇది ఆగిపోయింది. మంచి విషయం ఏంటంటే ప్లేన్ లో ఫ్యూల్ లేదు. ఒకవేళ ఫ్యూల్ ఉండి ఉంటే మంటలు అంటుకునేవి. ప్లేన్ వీల్స్ లేకుండా ల్యాండ్ అవడం వల్ల 2 ఇంజన్లు ధ్వంసమయ్యాయి. 250 మంది ప్రయాణికులతో పాటు 12 మంది క్రూ మెంబర్స్ కూడా సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన తర్వాత ఫ్యూల్ ని తప్పుగా క్యాల్కులేట్ చేసినందుకు పైలట్ ని నిందించారు. ఈ ప్లేన్ అస్సలు చెన్నై వెళ్ళలేదు. అయినా సరే అతను వెనక్కి తిప్పి చెన్నై వైపు తీసుకెళ్లాడు. ఒకవేళ పైలట్ నిజంగా ఫ్యూల్ ని తప్పుగా అంచనా వేశాడు అనుకుందాం. కానీ ఫ్లాప్స్ ని ఆఫ్ చేసిన తర్వాత ప్లేన్ ఎంత మైలేజ్ ఇస్తుందో ఎవరికీ తెలియదు. ప్లేన్ ఫ్యూల్ వేగంగా అయిపోవడం వల్ల వాళ్ళు చెన్నై కూడా వెళ్ళలేకపోయారు. ఒకవేళ పైలట్ ఫ్యూల్ ని సరిగ్గా అంచనా వేశాడు అనుకుందాం. అప్పుడు కూడా అతని దగ్గర అసలు ఫ్యూల్ ఉండదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని మూసేశారు. దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ లో కూడా వాతావరణం ఇంకా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేయగలడు? ILS సాయంతో అతను ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయొచ్చు. కానీ 1993లో హైదరాబాద్ లో ILS సిస్టమ్ లేదు. ఏదేమైనప్పటికీ పైలట్ తను తీసుకున్న నిర్ణయంతో అందరి ప్రాణాలు కాపాడాడు. ఒకవేళ మీరు పైలట్ సీట్ లో కూర్చున్నారనుకోండి, ఫ్యూల్ అయిపోయింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఒక్కసారి ఊహించుకోండి. ఆ పరిస్థితుల్లో మనం ఏ సరైన నిర్ణయం తీసుకోలేం. ఫ్రెండ్స్, పైలట్ తీసుకునే నిర్ణయం సరైనదా లేదా తప్పుడు నిర్ణయమా? మాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.